మెదక్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. మనోహరాబాద్ మండలం దండుపల్లి చౌరస్తా వద్ద బీజేపీ నేతలు పటాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఓటర్లకు, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ చారి, మాజీ సర్పంచ్లు నత్తి మల్లేష్ ముదిరాజ్, నరేందర్, బీజేపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మూడోసారి ప్రధానమంత్రి కావడం నరేంద్ర మోడీ గారు ఆ రాముని యొక్క కృప వలన ప్రధానమంత్రి అవుతున్నారు. అలాగే 1 సీటు 2 సీట్లు ఉన్న తెలంగాణ ఇవాళ 8 సీట్లకు వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మొత్తం తెలంగాణ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. జై శ్రీరామ్. వచ్చినటువంటి ఫలితాలు అందరికీ తెలిసినవే. మేము ప్రచారం చేస్తుంటే చాలామంది మమ్మల్ని హేళన చేసిండ్రు. ఎందుకంటే మీరు ఏదో పంచుతున్నాము, మీరు ఏం పంచలేరు, అసలు ఇలాంటి టైంలో మీరు ఎలా గెలుస్తారు అనుకున్నారు అని చెప్పేసి మమ్మల్ని హేళన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు అలాంటి వాళ్లకు చెంపపెట్టుగా ఈ మెదక్లో జరిగినటువంటి ఈ యొక్క రఘునందన్ అన్న గారి గెలుపు మీరు చూసిండ్రు. ఈ గెలుపుకు కారణమైన ప్రతి ఒక్క ఓటర్కి కూడా మా మనోహరాబాద్ మండల శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇక ముందు కూడా ఇలాంటి సందర్భాలే వస్తాయని చెప్పేసి మోడీ గారు ముందటి నుంచి చెప్తా ఉన్నారు. అదే నిజమైంది. మనం మెదక్లో చూసినటువంటి అయితే ఖచ్చితంగా ఎటువంటి దేనికి లొంగకుండా ప్రజలు వాళ్ళ యొక్క మనస్ఫూర్తిగా ఓటేసి, కమలం పువ్వుకు ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మనోరమ శాఖ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో చరిత్రను తిరగరాసే విధంగా మూడోసారి మన ప్రధానమంత్రిగా మోడీ గారు మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉంది. అది అందులో భాగంగానే మన తెలంగాణలో చూసినట్టయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి దీటుగా భారతీయ జనతా పార్టీకి కూడా 8 సీట్లు రావడం జరిగింది. ఈ యొక్క 8 సీట్లు రావడానికి కృషి చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి పార్టీ అభిమానులకు, పార్టీ సానుభూతి పరులకు, మరి వారు వేరే పార్టీలో ఉన్నా కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలనే సదుద్దేశంతో ఈరోజు చాలామంది మన భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. మరి ఇంకా ముఖ్యంగా ఈరోజు ఆలోచించినట్టయితే మన మెదక్ నియోజకవర్గంలో ఎంతో భిన్నంగా డబ్బు మరి మద్యం వేరులై పారినా కూడా అవన్నిటికీ ధీటుగా మన భారతీయ జనతా పార్టీ మాధవనేని రఘునందన్ రావు గారు భారీ మెజారిటీతో గెలుపొందడం ఎంతో సంతోషించదగ్గ విషయం. మరి ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక ద్వారా నేను మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మా మిగతా పార్టీలు, నేను పార్టీలను విమర్శించదలుచుకోలేదు, కానీ డబ్బు మరి మద్యం కూడా ఏరులై పారించినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారంటే నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి మండలంలో ఎగరవేస్తుందని నేను ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ప్రజలు ఎంతో నమ్మకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు, మేము గ్రామ మండల స్థాయి నాయకులం కూడా ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి వెన్నుదన్నుగా ఉంటామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ దీంట్లో సోషల్ మీడియా మరి మీడియా కూడా ప్రత్యేక స్థానం ఉంది. వారికి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇక ముందు కూడా మా మీడియా సోదరులది గతంలో కూడా నా వ్యక్తిగతంగా చూసినట్టయితే నేను మీడియా సోదరుల ద్వారానే ప్రపంచంలో అంటే మా చుట్టుపక్కల మండలాల్లో మనిషిని డైరెక్ట్గా గుర్తుపట్టకున్నా కూడా అరే నత్తి మల్లేష్ అంటే ఈ పలానా అతనని గుర్తుపట్టే అంతగా ఎదిగాను అంటే దానికి కారణం మా పత్రికా సోదరులే. మరి ఇక ముందు కూడా అదేవిధంగా నాకు వారి మాకు మా పార్టీకి మరి మిగతా మా టీం అందరికీ కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు ఉండాలని నేను ఈ సందర్భంగా వాళ్ళను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే 3వసారి అధికారంలోకి రాబోతుంది. కాబట్టి మన భారతదేశంలో ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన మన భారతదేశ ప్రజలకు, అట్లాగే మన జిల్లా ప్రజలకు మన ఎంపీని కూడా గెలిపించుకోవడం జరిగింది.
మాధవనేని రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. గతంలో మన రాజేందర్ అన్న కూడా ఈటెల రాజేందర్ అన్న మన ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి కొద్ది ఓట్లతోని ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మనకు అదే ప్లస్ పాయింట్ అయ్యి ఇప్పుడు మనం ఎంపీని గెలిపించుకోవడం జరిగింది. ఈ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.